మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కూడొచ్చిన మీ అందరికీ నా యొక్క వందనాలు. మరి వేదిక మీద ఉన్న దైవజనులందరికీ నా యొక్క ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినమై ఉంటుంది. దీని యందు మనము ఉత్సాహించి సంతోషించమని లేఖనము సెలవిస్తూ ఉంది. మరి సంతోషం ఉన్న వాళ్ళంతా ఉత్సాహముతో బిగ్గరగా ఒకసారి హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం. మీ సంతోషం చూస్తుంటే పరలోకము భూమి మీదకి దిగి వచ్చినట్టుగా ఉంది. మీ యొక్క ఉత్సాహము చూస్తూ ఉంటే భూమి మీద ఉన్నట్లేదు, పరలోకములో ఉన్నట్లుగా ఉంది. ఎందుకంటే ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 5 రోజులు కాదు, 10 రోజులు కాదు, ఏకంగా నెల రోజుల నుంచి ఈ చోట దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అంటే మీరు మామూలు కాదు, మీరు భూలోకాన్ని తలకిందులు చేయవారై ఉంటున్నారు, చరిత్రను సృజించువారై ఉంటున్నారు, దేవుని యొక్క శక్తిని భూమి మీదకి దించేవారై ఉంటున్నారు, భూలోకాన్ని పరలోకముగా మార్చే క్రీస్తు యొక్క సైనికులై ఉంటున్నారు. మరి దైవజనుడికి దేవుడిచ్చిన ఆ యొక్క చక్కని ఆలోచన బట్టి, మీకిచ్చిన ఈ యొక్క ఆసక్తిని బట్టి ఒక్కసారి చప్పట్లు కొడుతూ దేవుణ్ణి మహిమపరుద్దాం, దేవుణ్ణి ఘనపరుద్దాం. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మహా కృపను బట్టి మరి 28 సంవత్సరములు జయకరముగా పూర్తి చేసుకొని మరి విజయోత్సవముతోటి మరొక నూతన సంవత్సరములోనికి అడుగు పెట్టడానికి దేవుడు కృప చూపుతూ ఉన్నాడు. మరొక నూతన దయాకిరీటమును ఈ సంఘానికి, సేవకి దేవుడు బహుమానముగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి ప్రతి 7 సంవత్సరములకు 7 అనే సంఖ్య పరిపూర్ణతకి గుర్తై ఉంటుంది, విశ్రాంతికి గుర్తై ఉంటుంది. మరి ప్రతి 7 సంవత్సరాల్లో ఒకసారి ఒక గొప్ప మలుపుని, ఒక గొప్ప ఆశీర్వాదాన్ని సంఘానికి, సేవక దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇది ఎంతోమంది అనుభవముతోటి చెప్పినటువంటి మాట అయి ఉంటుంది. నా యొక్క వ్యక్తిగతంగా నేను చూచిన కార్యమై ఉంటుంది. మరి మిర్యాలగూడలో పరిచర్య సంఘము ఆరంభించబడి 21 సంవత్సరములు పూర్తయినాయి. మొదటి 7 సంవత్సరాల్లో సంఘమును సమకూర్చాడు దేవుడు. ఆ చోట మొదటి 7 సంవత్సరాల్లో ఆ చోట సంఘాన్ని సమకూర్చాడు. మరలా 7 సంవత్సరాల్లో ఆ సంఘాన్ని బలపరిచాడు. సమకూర్చటము వేరు, సమకూర్చబడ్డ ఆ సంఘమును బలపరచటము వేరు. మొదటి 7 సంవత్సరములో సంఘము ఆరంభించబడింది. మరలా 7 సంవత్సరంలో ఆరంభించబడ్డ ఆ సంఘాన్ని దేవుడు బలపరిచాడు. మరలా 7 సంవత్సరాల్లో బలపరచబడ్డ ఆ సంఘాన్ని దేవుడు స్థిరపరిచాడు, ఆ సంఘాన్ని దేవుడు నిర్మించాడు. ఇప్పుడు 7 సంవత్సరాల్లో ఆ సంఘాన్ని దేవుడు నలుదిశలా విస్తరింపచేస్తూ ఉన్నాడు. నలుదిక్కుల నుండి, చాలా దూర ప్రాంతము నుండి దేవుని యొక్క మహిమను చూడటానికి ప్రజలు ఆ స్థలానికి వస్తూ ఉన్నారు. ఆ చోట వచ్చిన వారు ఇస్తున్న సాక్ష్యం ఏంటి అంటే, ఇక్కడ మట్టిలో స్వస్థత ఉంది, ఇక్కడ అడుగు పెడితే దేవుడు కార్యములు చేస్తూ ఉన్నాడని చెప్పి వచ్చిన వాళ్ళు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క పరిచర్య ఎన్ని ఏళ్ళు పూర్తని అంటే 4 ఏళ్ళు, 7 ఏళ్ళు, 28 సంవత్సరాలు, 28 సంవత్సరములు పూర్తయినాయి. మరొక మలుపులోనికి దేవుడు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ యొక్క సంఘానికి దేవుడు ఇస్తున్నటువంటి ఆ ఆశీర్వాదం ఏంటంటే, ఇంతవరకు ఆయన కార్యములు చూచారు, ఇక మీదట ఆయన మహిమను చూడబోతూ ఉన్నారు. ప్రభా, ఈ సంఘము కొరకు నీ యొక్క వాక్కు అనుగ్రహించాయా,
అని ప్రార్థించినప్పుడు దేవుడిచ్చిన వాక్కు ఒకసారి చూసుకుందాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. ఎవరైనా ఒకరు చదవచ్చు. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. ఏమన్నాడు? నేను అంటే దేవుడు చెప్తున్నాడు ఈ మాట. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇది యెహోవా దేవుడు ఇస్తున్నటువంటి ఆ వాగ్దానము. దేవుడు ఇస్తున్నటువంటి వాక్కు ఏంటి అంటే, రాబోవు కాలమందు నిరీక్షణ కలుగునట్లుగా మరి మీ ఎడల నేను కలిగినటువంటి మరి నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు అంటున్నాడు. ఈ సంఘము ఈ సేవ ఎడల, ఈ సేవలో ఆయన నామము తెలుసుకున్న ప్రతి ఒక్కరెడల దేవుడు ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడు. పెద్ద పనుల కొరకు దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు ఈ సంఘము ఆయన కార్యాలు చూస్తే ఇక మీదట ఆయన మహిమను చూడబోతూ ఉంది. ఇప్పటి వరకు జరిగిన సేవ ఒక లెక్క, ఇక మీదట జరగబోయే సేవ మరొక లెక్క. మోషే పరిచర్య ముగించబడింది, యెహోషువ పరిచర్య ఆరంభించబడింది. ఏలియా పరిచర్య ముగించబడింది, ఎలీషా పరిచర్య మొదలైంది. మరి మన యొక్క దైవజనుడు పాస్టర్ అబ్రహాం కేడిఎస్ గారు ఎప్పుడొక అద్భుతమైన మాట చెప్తూ ఉంటాడు. ఒక చేత్తో దేవుని యొక్క పాదం పట్టుకొని మరొక చేత్తో ఒక వ్యక్తిని దీవించవచ్చు, ఒక కుటుంబాన్ని దీవించవచ్చు, దేశాన్ని దీవించవచ్చు. ఆయన శక్తికి మితి లేదు. ఆయన శక్తి ఇప్పటి వరకు ఏ వ్యక్తి చూడలేదు. నమ్మిన వారి కొరకు దేవుడు ఏది ఏమైనా చెయ్యగల సమర్థుడు అని చెప్తూ ఉంటాడు. మరి సత్యమన్నా దేవుణ్ణి ప్రేమించి సేవకుని మాటకి లోబడి అబ్రహాము విశ్వాసులకు తండ్రి ఉట్టిగానే కాలే, దేవునికి స్నేహితుడు ఊరకనే కాలేదు. మరి అబ్రహాము నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు దేవుణ్ణి నమ్మాడు. దేవుడు అది అతని నీతిగా ఎంచాడు. మరి అబ్రహాము తన యొక్క స్వజనులను, తన యొక్క స్వదేశాన్ని, తన యొక్క కుటుంబాన్ని, సమస్తాన్ని విడిచి ఏ విధంగా అయితే వచ్చాడో మరి అదేవిధంగా దైవజనుడు సత్యమన్న దేవుణ్ణి ప్రేమించి సేవకుని మాటకి విధేయత చూపి ఒంటరిగా ఈ ప్రాంతానికి వస్తే శూన్యములో సమస్తమును సృజించినట్లుగా ఈరోజు ఈ గొప్ప అద్భుతమైన పరిచర్యని, దేవదూతలు చేయలేనటువంటి ఈ యొక్క దివ్యమైన, ఈ ఘనమైన, ఈ యొక్క ఉన్నతమైన పరిచర్యని దైవజనుడు దేవుడు అనుగ్రహించాడు. శూన్యములో మరి దేవుడు భూమి ఆకాశమును చూచినప్పుడు అది ఎట్లా కనబడిందంట? శూన్యముగా కనబడుతోంది, నిరాకారముగా ఉంది, దానికి ఆకారం ఏమీ లేదు. మరి ఈ శూన్యములో దేవుడు ఈ యొక్క అద్భుతమైన సృష్టిని సృజించినట్లుగా దేవుని నమ్మి విశ్వాసముతో ఒంటరిగా ఈ ప్రాంతానికి వస్తే దైవజనుని నమ్మి దేవుడు ఈ యొక్క పట్టణాన్ని, ఈ ప్రాంతాన్ని, ఇంత గొప్ప పరిచర్ని దేవుడు బహుమానముగా అనుగ్రహించాడు. మరి ఈ యొక్క ప్రాంతానికి, ఈ యొక్క పట్టణానికి దేవుడు దైవజనుని దీవెనకరంగా ఉంచాడు. ఈ ప్రాంతానికి, పట్టణానికే కాదు, హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చికే దేవుడు బహు
ఆశీర్వాదకరంగా, బహు మేలుకరంగా దైవజను యొక్క కుటుంబాన్ని దేవుడు నిలబెట్టాడు. మరి పాస్టర్ అబ్రహాం కేడిఎస్ గారు మహిమలో చేర్చబడిన తర్వాత మరి విన్న వార్తలు, ఎదురైన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే, ఈ హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చి కనుమరుగైపోతుంది, రాను రాను కనబడకుండా పోతూ ఉందని మాట్లాడటం మొదలైంది. మరి దైవజనుడు లేడు, చనిపోయాడు అన్న బాధ కంటే కూడా మరి ఈ యొక్క త్యాగముతో, ఈ యొక్క విశ్వాసముతో మొదలైన ఈ పరిచర్య అయ్యో ఏమైపోతుంది అన్న భయము ప్రజల్లో మొదలైంది. కానీ దేవుడు నమ్మదగిన వాడై ఉంటున్నాడు. భూమి ఆకాశములు గతించిన ఆయన మాట గతించదు. ఆయన వాగ్దానము చేసి వాగ్దానము నెరవేర్చగల సమర్థుడై ఉంటున్నాడు. ఇశ్రాయేలులకి ఆధారమైన వాడు నరుడు కాదు, దేవుడై ఉంటున్నాడు. ఈ పరిచర్యకి ఆధారము మనిషి కాదు, దేవుడు అని మరొకసారి దేవుడు రుజువుపరుచుకున్నాడు. ఈ భూమిని దేవుడు శూన్యములో వేలాడదీశాడు. అంటే భూమికి ఆధారం ఏమీ లేదు, ఉట్టి గాల్లో నిలబడింది. ఈ పరిచర్యకి ఆధారము దేవుని యొక్క వాక్ అయి ఉంది. ఎందుకు? దేవుని యొక్క వాక్కు చేత మొదలైన ఈ పరిచర్య మరి ఆయన రాకడ వరకు కొనసాగుతూ ఉంది. మరి దైవజనుడు మన మధ్యలో లేనప్పటికీ ఆయన ద్వారా ఆరంభించబడ్డ ఈ పరిచర్యని దేవుడు కొనసాగిస్తూ ఉన్నాడు. ఆయనకి దేవుడు చేసిన వాగ్దానాలు ఆ తలుపులు మన ద్వారా దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. నేను ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను, మన యుద్ధం నుండి ఒక విలువైనది దేవుడు తీసాడు అంటే, మన యుద్ధం నుండి ఒక విలువైనది దేవుడు తీసేశాడు అంటే, మనము ఊహించనిది, మన యొక్క ఊహకు అందనిది, శ్రేష్టమైనది దేవుడు బహుమానముగా అనుగ్రహించిన ఉన్నాడు. కొత్త బట్టలు వేసుకోవాలంటే పాత బట్టలు తీసివేయాలా? మరి పాత ఇల్లు కూలకొట్టినప్పుడు కొత్త ఇల్లు ఆ చోట కట్టబడుతూ ఉంది. మరి ఒక విలువైనది దేవుడు తీసేసినప్పుడు శ్రేష్టమైనది దేవుడు మనకి అనుగ్రహించనై ఉన్నాడు. మరి మనల్ని ప్రేమించే ఒక తండ్రి లాంటి మరి మన యొక్క ఆత్మీయ కాపరిని దేవుడు తీసుకున్నప్పటికీ ఈ సంఘానికి సేవకి మరి ఒక గొప్ప బహుమానముగా మూర్తన్నని మరి సత్యమనని దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. పెద్దవాళ్ళు ఒక మాట అంటారు, గుడ్డొచ్చే వేళ బిడ్డొచ్చే వేళ అంటారు, వేళ విశేషం అంటారు. మరి మూర్తన్నని ప్రెసిడెంట్గా మరి ప్రకటించిన తర్వాత ఈ యొక్క సేవలో అడుగడుగున దేవుడు తన మంచితనమును, తన గొప్పతనమును దేవుడు కనపరుస్తూ ఉన్నాడు. శత్రువులు సిగ్గుపడినట్లు, మనుషులు ఆశ్చర్యపడినట్లు, మానవ జ్ఞానానికి అందని కార్యాలు, ఊహించని కార్యాలు, ఊహకు అందని కార్యాలు అడుగడుగున ఆయన జరిగిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు పరిస్థితి ఏంటి? చిన్న అప్పు తీర్చుకోవటానికి పెద్దప్పు, ఆ పెద్దప్పు తీర్చుకోవటానికి ఇంకా పెద్దప్పు, అప్పని ఊబిలో మునిగిపోతున్న పరిస్థితి. నేనంటాను, బైబిల్లో, నేను అనే మాట కదా, బైబిల్లో ఉన్న మాట, అప్పు చేయువాడంట అప్పిచ్చువానికి దాసుడంట. దేవుంటాడు, నాకు తప్ప మీరు దేనికి దాసులై ఉండొద్దు అన్నాడు. కానీ పరిస్థితి ఏంటంటే అప్పని ఊబిలో మునిగిపోతున్న పరిస్థితి. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు ఆ అప్పనే కాడిని విరగొట్టాడు, ఆ అప్పనే సంఖ్యను దేవుడు తెగొట్టాడు. అప్పు లేకుండా అద్భుతముగా ఈ పరిచర్ని దేవుడు ఈరోజు జరిగిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు సంవత్సరానికి ఒకసారి యానివర్సరీకి సంఘం అంతటికి భోజనాలు పెట్టాలంటే 1కి 10 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టి దగ్గరున్న వాళ్ళని ఖాళీ కడుపుతో పంపే పరిస్థితి. దేవుడు ఎంత
దయ చూపాడు అంటే, ఇప్పుడు భోజనం అంటే ఎంత సింపుల్ అయిపోయిందంటే, రాత్రి కొద్ది మంది ఎలా మీద లెక్క పెట్టొచ్చు. ఒక ఇద్దరు ముగ్గురు లేదా ఒక నలుగురు ఐదుగురు కూర్చొని, రేపు ఏమంటావు భోజనం పెడదామా, సరే. రాత్రి మాట్లాడుకొని సంఘం అంతటికి భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు అక్కడ సేవ దగ్గర ఆ యొక్క హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చి ఎక్కడైతే మొదలైంది, అక్కడ భయంకరమైన విరోధం, భయంకరమైన శత్రుత్వం. ఇంతోడు కలిస్తే అంతోడు కలిస్తే ప్రతి ఒక్కడు మన మీదకి ఒంటి కాళ్ళ మీద లేచేవాళ్ళు. ఆ యొక్క అంబర్పేట పోలీస్ స్టేషన్లో ఒకవేళ ఫైలు ఓపెన్ చేస్తే ఎక్కువ కంప్లైంట్లు ఎవరిచ్చినవి ఉంటాయి అంటే మనం ఇచ్చినవి ఉంటాయి. మన చర్చి నుంచి ఇచ్చిన కంప్లైంట్లు ఎక్కువ ఉంటాయి ఆ యొక్క స్టేషన్లో. అంత విరోధం, అంత శత్రుత్వం. దేవుని దయ, శత్రు శేషము లేకుండా వేలతో సహా దేవుడు పీకి పడేశాడు. శత్రులు దేవుడు భయాన్ని పుట్టించాడు. బైబిల్ ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు వారి శత్రువును సహా దేవుడు ఏం చేస్తాడంట, మిత్రులుగా మారుస్తామన్నాడు. అక్షరాలుగా అది ఆ చోట జరిగింది. ఏమన్నారు, మనమంతా అన్నదమ్ముల్లా కలిసి ఉందాం, మీ ఫంక్షన్లకి మేము వస్తాము, మా ఫంక్షన్లు మీరు రండి. ఆల్రెడీ వాళ్ళ ఫంక్షన్లు పిలిస్తే మేము వెళ్ళాం. మనం ఆ చోట మరి ఏదైనా ఫంక్షన్ పెట్టినప్పుడు వాళ్ళంతా వస్తూ ఉన్నారు. అంతేకాదు, గతంలో మనతో పోట్లాడిన వాళ్ళు ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకుంటూ ఉన్నారు, మందిరానికి వస్తూ ఉన్నారు. వాళ్ళు అంటున్నారు, ఇప్పుడు మీరు ఇక్కడ చర్చి కట్టండి, గతంలో చర్చి వద్దు, ఈ చోట సేవ జరగడానికి వీలు లేదు, ఎట్లా చేస్తామో చూస్తామని ప్రగల్భాలు పలికిన వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు, మీరు చర్చి కట్టండి, వెనకాల మేము సపోర్ట్ చేస్తాం, మీరు పని మొదలు పెట్టండి, వెనకాల మేము నిలబడతాం, ఎవడొస్తాడో ఒకప్పుడు ఎట్లా కడతాం చూస్తాం అన్నవాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు, మీరు కట్టండి, ఎవడొస్తాడో మేము చూస్తాం. శత్రు యొక్క శేషాన్ని దేవుడు తుడిచివేస్తూ ఉన్నాడు. మరి బట్లూరు, ఇక్కడ సత్యనపల్లి దగ్గర బట్లూరు అనే ఒక చిన్న గ్రామంలో ఒక్క మగోడుతో మొదలైన ఆ యొక్క మీటింగ్, ఆయనకు ఒక్క మొగడిని బ్రీత్ ఇచ్చారు, ఒకళ్ళు ఉంటే లేచి నిలబడవచ్చు. మరి ఆ ఒక్క మొగడుతో మొదలైన ఆ మీటింగ్ దేవుడు రాష్ట్రాలు, ఆ జిల్లాలు దాటి, రాష్ట్రాలు దాటి దేశమంతా విస్తరింప చేస్తూ ఉన్నాడు. ఎక్కడ బొంబాయి, ఎక్కడ గోవా, ఎక్కడ ఈ మధ్య రీసెంట్గా కన్యాకుమారి, రేపు కాశ్మీర్ నుంచి కూడా ఆల్రెడీ మన మధ్యకు వస్తూ ఉన్నారు. చూడు, ఉప్పు చల్లట్లుగా ఒక చిన్న మారుమూల గ్రామములో మొదలైన ఆ మీటింగు, ఒక్క మగాడితో మొదలైన మీటింగు జిల్లాలు దాటి, రాష్ట్రాలు దాటి దేశమంతా విస్తరింప చేస్తూ ఉన్నాడు. మరి ఈ సంవత్సరం వరుసగా మందిర ప్రతిష్టతలు జనవరి 26 తారీఖు మిర్యాలగూడలో ఆ చోట మందిర ప్రతిష్ట మొదలైందంటే, మరి నిత్య కళ్యాణము పచ్చ తోరణం అన్నట్టుగా ప్రతి నెల, ఈ నెల ఏ ప్రోగ్రాం లేదు కదా, ఈ నెల ఖాళీగా ఉన్నాం కదా అనుకోకుండా వరుసగా మందిర ప్రతిష్టతలు జరపటానికి దేవుడు మరి మిర్యాలగూడ మొదలుకో అనేక స్థలాల్లో మందిర ప్రతిష్టతలు జరపటానికి దేవుడు కృప చూపుతూ ఉన్నాడు. అంతేకాదు, దైవజనుని యొక్క దర్శనము, దైవజనుని యొక్క హృదయ వాంఛ, పాస్టర్ అబ్రహాం కేడిఎస్ గారి యొక్క హృదయ వాంఛ ఏంటంటే, ఎక్కడైతే సేవ మొదలైందో, ఏ స్థలంలో అయితే సేవ ఆరంభించబడిందో ఆ స్థలములో ఆయన మహిమార్థము ఒక పెద్ద మందిరం కట్టాలని ఆయన యొక్క హృదయ వాంఛ అయి ఉంటుంది, చిరకాల కోరిక అయి ఉంటుంది, మానని ప్రార్థన అయి ఉంటుంది. అదేదో తెలియదు కానీ ఆయన ఉన్నప్పుడు ఆ స్థలాన్ని కొనటానికి శతవిధాలుగా ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేయలేదని కాదు, పలుమార్లు అనేక రీతులుగా ప్రయత్నం చేశాం, కానీ ఎప్పుడు కూడా ఆ యొక్క పని ముందుకి వెళ్ళలేదు, ఆ పని ఆగిపోయింది. కానీ దేవుని యొక్క మహాకృప, ఆయన సన్నిధిలో కార్చిన కన్నీరు, చేసిన ప్రార్థన అది ఎప్పటికీ వృధా కాదు. ఆయన ప్రయాసం మరుచుటకు అన్యాయస్తుడైన దేవుడు కాదు.
మరి ఆ స్థలములో మందిరం కట్టబడాలని దైవజనుడు ఎంతగానో ప్రార్థించాడు. అప్పుడది చూడలేకపోయాడు. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి, మీ అందరి యొక్క ప్రార్థనను బట్టి ఆ స్థలము కొనటానికి పనులు ఆరంభమైనవి. ఆ స్థలాన్ని మరి ఆ పని మొదలైంది. ఆ పని దేవుని మహాకృపను బట్టి ఆ పని ఇంకా పూర్తి కాలేదు. పని మొదలైంది, ఆరంభించబడ్డ ఆ పని పూర్తి కావటానికి దేవుడు కృప చూపుతూ ఉన్నాడు. ఆ పెద్ద పనిలో ఈ యొక్క సత్తెనపల్లి ఈ సంఘాన్ని ప్రథమ పాత్రగా దేవుడు వాడుకున్నాడు. అందుకే మీరు మామూలు కాదు, మీరు అసాధ్యులు, మీరు ఇట్లాంటి వాళ్ళు కాదు, మీరు చరిత్రను సృజించేవారు, భూలోకాన్ని పరలోకంగా మార్చేవారని చెప్తూ ఉన్నాను. ఆ పెద్ద పనిలో దేవుడు మరి ఈ యొక్క సంఘాన్ని మరి ప్రథమ ఫలముగా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. ఈ రీతిగా వెనుతిరిగి చూచినట్లయితే అడుగడుగున దేవుడు తన యొక్క మంచితనమును కనపరుస్తూ ఉన్నాడు, తన మహిమను దేవుడు చూపుతూ ఉన్నాడు. అందుకే భక్తుడు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని వెనుతిరిగి చూస్తే నిజంగా దేవుని స్తుతించకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా మౌనంగా ఉండలేము. ఆయన చేసిన మేలు గుర్తు చేసుకుంటే కళ్ళమింటి నీళ్లు కారిపోతావంటే ఏ స్థితి నుంచి దేవుడు ఏ స్థితి తీసుకొచ్చాడు కదా. ఇక్కడ ఒక్కొక్కరిడల దేవుడు తన యొక్క మంచితనాన్ని కనపరుస్తూ ఉన్నాడు కదా. ఒకవేళ నువ్వు అంటావేమో ఏమని, నా జీవితంలో దేవుడు ఏ మేలు చేయలేదయ్యా, మిమ్మల్ని దేవుడు బాగానే దీవించాడయ్యా, నన్ను ఎట్నే ఉంచాడు అంటావేమో. నీ ముక్కు దగ్గర ఏలు పెట్టుకుని చూడు, నువ్వు బ్రతికున్నావు అంటే అది దేవుని యొక్క దయ. మనకంటే బలవంతులు, మనకంటే జ్ఞానవంతులు, మనకంటే ఐశ్వర్యవంతులు దినములేరు మట్లో కలిసిపోయి ఉన్నారు. నువ్వు నేను బ్రతికున్నాం, బాగున్నాము, ఆయన సన్నిధిలో సజీవులుగా ఉన్నామంటే మన ఎడల ఆయన యొక్క అత్యున్నతమైన మహా కృప ఉంటుంది. కృప అంటే అర్హత లేనిది పొందుకోవటమే కృప. కాబట్టి ఏమిచ్చి ఆయన యొక్క రుణం మనము తీర్చుకోలేం. కాబట్టి మరొక చర్చిలో పాస్టర్ గారు వాక్యం చెప్తూ హల్లెలూయా అంటే వెనకాల ఉన్నవాళ్ళు ఇంకా ఆపవయ్యా అన్నారంట. మరొక చోట మరి పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే పాస్టర్ గారు మాంసం చల్లారిపోతుంది, తొందరగా ముగించాయన్నారంట. కాబట్టి మీ కొరకు వండిన వంటలు చల్లారకముందే నేను త్వరగా ముగిస్తాను. దేవుని పైన మనసు నిలిపి దేవుని యొక్క మాటలు వింటే మేలవుతుంది. బైబిల్ ఉన్న వాళ్ళు ఒకసారి తెరిచి చూడొచ్చు. కీర్తన గ్రంథము 89వ కీర్తన 89వ కీర్తన 34వ వచనము. 89వ కీర్తన 34వ వచనము. ఎవరు ఒక చదవండి. నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. ఇక్కడ దేవుడు ఒక అద్భుతమైన మాట రాయించాడు. ఏమంటున్నాడు అంటే, నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను నేను మార్చను అంటున్నాడు. మరి ఈ పరిశుద్ధ గ్రంథము 2 భాగాలుగా మనకు కనబడుతూ ఉంది. ఈ పరిశుద్ధ గ్రంథం 2 భాగాలుగా కనబడుతుంది. పాత నిబంధన, తిరిగి కొత్త నిబంధన. మనం సేవించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు ఎవరయ్యా అంటే నిబంధనకు కట్టుబడి ఉండే దేవుడు. అందుకంటున్నాడు, నా నిబంధనను నేను రద్దు పరచను అంటే ఆ నిబంధనకు కట్టుబడి ఉండే దేవుడు. మనము ఎవరమయ్యా అంటే నిబంధన జనులము, నిబంధన ప్రజలమై ఉంటున్నాము. మరి ఈరోజు నువ్వు వర్ధిల్లాలి అంటే, నువ్వు ఆశీర్వదించబడాలి అంటే దేవుని యొక్క చేతిలో ఒక బలమైన ఆయుధముగా, ఒక బలమైన మరి పాత్రగా నువ్వు వాడబడాలి అంటే, అనేక మందికి దీవెనకరముగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా, దేవుని నామమునకు మహిమకరంగా
నువ్వు బ్రతకాలి అంటే బ్రతికిన 3 నాళ్ళైనా ఈ భూమి మీద ఒక చరిత్రను సృజించాలి అంటే ఏదో పుట్టాం సత్యం అనేది కాకుండా ఏం బ్రతుక బతుకు కుక్క బతుకు అనేది కాకుండా ఏమన్నా బ్రతికిన 3 నాళ్ళైనా నిప్పులాగా. మరి భూమి మీద నువ్వు ఒక చరిత్రను సృజించాలి అంటే, చరిత్రను తిరగరాయాలి అంటే దేవుని యొక్క శక్తిని ఈ లోకానికి చూపాలి అంటే నువ్వు నిబంధనలో నిలబడాలా. నువ్వు నిబంధనలో ఉన్నప్పుడు, దేవుని యొక్క నిబంధనలో నువ్వు నిలబడ్డప్పుడు నిన్ను చేత పట్టి లోకములో మునిపెన్నడు ఏ నరుడు చూడని కార్యాలు అల్పుడైన నీ ద్వారా దేవుడు చేయగల శక్తివంతుడు. ఎప్పుడు అంటే నువ్వు దేవుని యొక్క నిబంధనలో ఉన్నప్పుడు. ఆ నిబంధన మనల్ని స్థిరపరుస్తూ ఉంది, ఆ నిబంధన మనల్ని సంరక్షిస్తూ ఉంది. ఆ నిబంధనలో నువ్వు ఉంటే నీకు కావాల్సినవన్నీ నీ కాళ్ళ దగ్గరికి వస్తాయి. సీఎం సీటు, ముఖ్యమంత్రి సీటు, దానికి ఎంత విలువ అంటే ఆ ముఖ్యమంత్రి సీట్లో, ఆ సీఎం సీట్లో ఎవరు కూర్చున్నా, ఏ మతస్థులు కూర్చున్నా, ఆడవాళ్ళు కూర్చున్నా, మగవాళ్ళు కూర్చున్నా, ఏ కులస్తులు కూర్చున్నా, ఆ కూర్చున్న వారికి విలువ ఉంటుంది. ఆ సీట్లో కూర్చున్న వారికి అధికారం ఉంటుంది. ఆ సీట్లో కూర్చున్న వారి యొక్క సంతకానికి ఘనత ఉంటుంది. వారు ఒక మాట పలికితే వింటారు. వాళ్ళు ఎవరైనప్పటికీ, ఆడవాళ్ళే కానీ మగవాళ్ళే కానీ, ఏ కులస్తులు కానీ, ఏ మతస్థులు కానీ, ఆ సీట్లో ఉన్నవానికి మనుషులు వంగి వంగి దండాలు పెడతారు. ఆ సీట్లో ఉన్నవాడి చుట్టూ ఎంతో బందోబస్తు. ఈగ వాళ్ళెవరు, ఎవడన్నా ఆ వ్యక్తి మీద చేయాలని దూరం నుంచి షూట్ చేసి పడేస్తారు. ఎందుకు? అంత హడలుగా ఉంటారు, అంత అలక్ట్గా ఉంటారు. ముఖ్యమంత్రి చుట్టూ ఎంతో బందోబస్తు, ఎంతో పోలీసు వాళ్ళు చాలా చురుకుగా ఉంటారు. ఎప్పుడు అంటే ఆ సీట్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి విలువ ఉంటుంది, ఆ వ్యక్తికి గౌరవం ఉంటుంది, ఆ వ్యక్తికి ఘనత ఉంటుంది, ఆ వ్యక్తికి అధికారం ఉంటుంది. ఆ వ్యక్తి చుట్టూ ఎంతో బలగం ఉంటుంది. ఎప్పుడు వంటి సీట్లో ఉన్నప్పుడు ఆ సీట్లోంచి దిగితే ఆ వ్యక్తిని ఎవరు పట్టించుకోరు, ఆ వ్యక్తిని ఎవరు లెక్క చేయరు, ఆ వ్యక్తికి ఎవడు కూడా భయపడు. ఉన్నాళ్ళు అప్పుడు ఏందంట, అప్పుడు ఉన్నాడు, మరి ఇప్పుడు ఏందంట. ఎందుకు? పదవిలో ఉన్నాడు కాబట్టి, ఆ సీట్లో ఉన్నాడు కాబట్టి అందరూ భయపడతారు. అమ్మ, రాజు తలుసుకుంటే దెబ్బల కొదువా, ఆయన ముఖ్యమంత్రి, ఆయన తలుసుకున్నాడంటే ఏమని చేస్తాడు. ఎందుకు వచ్చిన లొల్లి, ఎందుకు వచ్చిన తలనొప్పి, వింటే అయిపోయింది కదా. నీకు ఇష్టం లేకపోయినా ఆ అధికారంలో ఉన్న వ్యక్తి చెప్తే ఆ మాటకు నువ్వు కట్టుబడి ఉంటావు. నీకు ఇష్టం లేకపోయినా చేస్తావు. ఎందుకు? అధికారంలో ఉన్నాడు కాబట్టి. నువ్వు నిబంధనలో ఉంటే నీ చుట్టూ దేవుని యొక్క సైన్యం ఉంటుంది, దేవుని యొక్క రక్షణ నువ్వు కలిగి ఉంటావు. సంసోను పుట్టక ముందే దేవుడు ప్రత్యేకించుకున్నాడు. ఎవరికివని బలాన్ని, ఎవరికివని అభిషేకాన్ని, ఎవరికివని తలాంతుని దేవుడు సంసోనికి ఇచ్చాడు. ఎంత బలము అంటే సింహము గాండ్రుస్తూ ఆయన మీదకి వస్తే పిల్లల పేపర్ చించేసినట్టుగా ఆ సింహాన్ని పట్టుకొని చీల్చి పడేశాడు. ఒక్క గాడిద దవడ ఎముకతో 1000 మంది ఫిలిష్తీయులను నేల కరిపించాడు. 1000 మంది ఫిలిష్తీయులను హతమార్చాడు. ఒంటి చేత్తో 1000 మందిని లేపేశాడు. మన భాషలో చెప్పాలంటే మనం ఒక్క కుక్కను పట్టుకోనికి భయమవుతుంది. సంసోను ఎన్ని నక్కలు, కుక్కను పట్టుకోవాలని మన భయం అవుతుంది. నక్క చాలా తెలివిగా ఉంటుంది, చాలా చురుకుగా ఉంటుంది. 300 నక్కలను పట్టుకొని ఆ తోకలకి నిప్పంటించి పొలాల మీద వదిలిపెట్టాడు. మరి సంసోను పట్టుకుందామని చెప్పి ఆ కోట గేట్లు మూసేస్తే అవి ఎంత పెద్ద గేట్లు అంటే, ఎంత బరువు ఉంటాయి అంటే, ఏనుగుల చేత ఆ గేట్లు తెరుస్తారు. అంత బరువైన గేట్లు. ఈ సంసోన్ని పట్టుకుందామని చెప్పి గేట్లు బంద్ చేస్తే ఏం చేశాడు? ఆ గేట్లను ఎత్తుకొని ఎత్తైన
కొండ మీద తీసుకెళ్ళి అక్కడ పడేసాడు, మళ్ళీ ఇంకోటి ఎవరు తెచ్చుకోకుండా. అంత బలము, అంత అభిషేకము, అంత మరి ఎవరికి లేనటువంటి టాలెంట్ అంటారా, వరం అంటారా, కృప అంటారా, ఏమంటారు మీరు పేరు పెట్టుకోండి. ఎవ్వరికి ఎవరి స్థితిని దేవుడిచ్చాడు. చరిత్రకారునిగా దేవుడు ఉంచాడు, ఇజ్రాయేలుకి నాయకుడిగా ఉంచాడు. సంసోని ఎడల దేవుడు ఒక ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడు. ఆనాడు ఆ సంసోని ఎడల ఏ ఆలోచన కలిగి ఉన్నాడో ఈరోజు నీ ఎడల, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి ఎడల అదే ఆలోచన కలిగి ఉన్నాడు. ఇంతకుముందు చెప్పాను, మోషే పరిచర్య ముగించబడింది, ఎలీషా పరిచర్య యెహోషువ పరిచర్య ఆరంభించబడింది. ఏలియా పరిచర్య ముగించబడింది, ఎలీషా పరిచర్య మొదలైంది. ఆ యెహోషువలు మీరే, ఆ ఎలీషాలు మీరే, ఆ యొక్క సంసోన్లు మీరే. ఇక్కడ కూర్చునే ఏ ఒక్కరు మామూలు కాదు, ఇక్కడ కూర్చున్న ఏ ఒక్కరు సామాన్లు కారు. నీ ఎడల దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడు. కనుకనే ఈరోజు దేవుడు నిన్ను ఈ స్థలంలో కూర్చోపెట్టి ఈ మాటలు నీకు వినిపిస్తూ ఉన్నాడు. నువ్వెక్కడున్నా ఈ మాటలు నువ్వు ఎక్కడి నుంచి వింటున్నా నీ ఎడల దేవుడు ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడు. నువ్వేదో యాక్సిడెంట్లుగా, నువ్వేదో అనుకోకుండా ఈ యొక్క స్థలానికి వచ్చి నువ్వు కూర్చుంది కాదు. నీ పట్ల దేవుడు చెప్తున్న మాట, నీ పట్ల దేవుడు బహు ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడు. కనుకనే ఈ యొక్క ఇంత పెద్ద మీటింగ్ ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, నెల రోజు, 5 రోజులు కాదు, 10 రోజులు కాదు, నెల రోజుల మీటింగ్. ఎంత ఎత్తైన భవంతి కట్టాలనో అంత లోతైన పునాది వెయ్యాలా. ఈ యొక్క హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చిలో మునిపెన్నడు ఎప్పుడు ఎక్కడ జరగనిది దేవుడి ఈ స్థలములో ఈ సంఘంలో చేస్తూ ఉన్నాడంటే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిలా దేవుడు బహు ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడు. అందుకే ఇంత పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి ఇంతమంది సేవకులని చోటకి తీసుకొచ్చి ఈ యొక్క మాటలు దేవుడు వినిపిస్తూ ఉన్నాడు. సంసోని ఎడల దేవుడు ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ సంసోని ఏం చేశాడు అంటే, కనబడ్డ ప్రతి ఆడ మనిషి అంట పరిగెత్తాడు, పశువులాగా బ్రతుకుతూ ఉన్నాడు. ఇజ్రాయేలుకు నాయకుడుగా ఉన్నవాడు ఒక వేశ్య ఒళ్ళో తలవాల్చి తన యొక్క తొడపైన నిద్రపోతూ ఉన్నాడు. ఒక వేశ్య ఒళ్ళో. ఎవరి వ్యక్తి? అభిషేకించబడే వ్యక్తి, ప్రత్యేకించబడే వ్యక్తి, పుట్టక ముందే దేవుని చేత ఎన్నుకోబడ్డ వ్యక్తి. ఎవరికి ఇవ్వని జ్ఞానమును, ఎవరికి ఇవ్వని బలమును, ఎవరికి ఇవ్వని వరమును, ఎవరికి ఇవ్వని స్థితిని ఈ సంసోనికి ఇస్తే, ఈ సంసోను ఏం చేస్తున్నాడంటే తన యొక్క దర్శనాన్ని పక్కన పెట్టి, దేవుని యొక్క పిలుపుని పక్కన పెట్టి, ఒక వేశ్య ఒళ్ళు అమ్ముకొని బ్రతికే ఒక వేశ్య ఒళ్ళో ఒక నాయకుడు, అభిషక్తుడు తలవాల్చి తొడ మీద నిద్రపోతూ ఉన్నాడు. ఈ సంస్థను అనుకున్నాడు, ఎప్పటి వలే అప్పుడు సింహాన్ని చీల్చాను, అప్పుడు 1000 మందిని హతమార్చాను, నాకు తిరుగులేదు, నాకు చావు లేదు, నేను ఏమైనా చేయగలను, ఎవరినైనా ఎదిరించగలను అన్న భ్రమలో బ్రతుకుతూ ఉన్నాడు. చూడండి, న్యాయాధిపతులు 16వ అధ్యాయము 20వ వచనము. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 20వ వచనము. సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి వెడజిమ్ము కొందును అనుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. యెహోవా తనని ఎడబాసనని తనకి తెలియలేదు. అయ్యో అయ్యో, ఎవరి వ్యక్తి? దేవుని చేత పుట్టక ముందే ప్రత్యేకించబడే వ్యక్తి. ఎవరి వ్యక్తి? ఇజ్రాయేలుకు నాయకుడు. ఎవరి వ్యక్తి? దేవుని యొక్క దృష్టిలో ఉన్న వ్యక్తి. కానీ ఈయన ఏమనుకున్నాడు? ఈయన అనుకున్నాడు, ఏం చేసినా చల్లుతుంది. అడిగేవాళ్ళు లేడు, చెప్పేవాళ్ళు లేడు. అడిగేవాళ్ళు లేడు. కొంతమంది నా జీవితం నా ఇష్టం, నువ్వెవడురా చెప్పటానికి? నువ్వెవడివి?
నన్ను అడగటానికి. నా బ్రతుకు నా ఇష్టం. పశువుల్లాగా బ్రతుకుతూ ఉంటారు, బర్తకించి తిరుగుతూ ఉంటారు, అద్దదుపు లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. ఏమనుకుంటారు? ఎప్పటిలాగానే. అదేమంటే కృపకాలంలో ఉన్నాం కాబట్టి దేవుడు ఏం చేసినా క్షమిస్తాడు. పాపము చేయటానికి దేవుడు లైసెన్స్గా ఇవ్వలేదు, కానీ ఆ పాపము నుంచి బయటికి రావటానికి దేవుడు తన కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఏం చేసినా చలతది. దేవుని దగ్గరకు వచ్చి, దేవా నన్ను క్షమించంటే అయిపోద్ది అనుకుంటున్నారు. ఈ సమస్యను ఎంత మంచిగా ఉందో చూడండి. ఎప్పటి వలె విడచుమ్ముకుంటా అనుకున్నాడంట. కానీ యెహోవా తన చెయ్యి విడిచెనని తను ఎరగకుండెను. శత్రువు పట్టుకున్నాడు. పట్టుకోగానే మొట్టమొదటగా సంసోను చంపేశారు. చెప్పండి అమ్మా. సంసోను శత్రువులకు దొరకగానే శత్రువులు సంసోను చంపేశారా? పగతో రగిలిపోతున్నారు. సంసోను బట్టి వీళ్ళు ఎంతో నష్టపోయారు, ఎంతో కష్టపడినారు. ఆ సంసోను దొరకగానే సంసోన్ని చంపారంటే లేదు, మొదటగా చేసినది కళ్ళు పీకేశారు. కళ్ళు పీకేస్తే చూపు పోతుంది. కళ్ళు లేనివాడు దేన్ని గుర్తుపట్టలేడు. కళ్ళు లేనివాడు దేన్ని ఎదుర్కోలేడు. కళ్ళు లేనివాడు యుద్ధానికి పనికిరాడు, యుద్ధము చేయలేడు. గుడ్డోడు ఎప్పుడన్నా కత్తి పట్టుకుని యుద్ధానికి వెళ్ళంగా చూచారా? లేదు. గుడ్డివాడు యుద్ధము చేయలేడు, యుద్ధానికి పనికిరాడు. గుడ్డివాడు దేన్ని గుర్తుపట్టలేడు. గుడ్డివాడు ప్రతిదానికి ఒకళ్ళ పైన ఆధారపడాలా. ఒకవేళ దయచేసి ఎవరైనా కళ్ళు దృష్టి లేని వాళ్ళు ఉంటే వేరేలాగా అనుకోబాక. నేను ఆత్మీయ దృష్టి గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను, శారీరక దృష్టి గురించి నేను మాట్లాడట్లేదు. ఆత్మీయ దృష్టి గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. చూడండి, మరి కళ్ళు లేని వ్యక్తి ప్రతిదానికి ఒకరి పైన ఆధారపడుతూ ఉండాలా. ఈ సంసోను బలవంతుడే కానీ, భక్తిపరుడే కానీ, అభిషక్తుడే కానీ ఇప్పుడు ఏమైపోయాడు? కళ్ళు లేనివాడైపోయాడు. శత్రువుల యొక్క తిరగలి విసురుతూ ఉన్నాడు. ఒక సామాన్యుడైపోయాడు. పిల్లికి ఎలక దొరికితే దాన్ని వెంటనే చంపుకోదు. ఆ పిల్లి కాసేపు ఎలకతో ఆటలాడుతుంది, చలకాటం ఆడుతుంది. మరి పిల్లి ఎలకతోటి ఆటలాడుతూ ఉంటుంది. పిల్లి ఎలకతో ఆడినట్లుగా శత్రువులు సంసోను పట్టుకొని పరిహాసం చేస్తూ ఉన్నారు. మరి నువ్వు సాతానికి దొరకగానే శత్రువు నిన్ను చంపడు. సైతాను దొరకగానే నీ యొక్క దర్శనాన్ని నువ్వు కోల్పోతావు. దర్శనము లేనివాడు ఆత్మీయ నేత్రములు మూయబడ్డప్పుడు, మనోనేత్రములు తెరవబడినప్పుడు ఒక అంధుల్లాగానే జీవిస్తూ ఉంటాడు, గుడ్డివాళ్ళలాగానే బ్రతుకుతుంటాడు. ఎవరిని గుర్తుపట్టరు. వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు. చెల్లెవరు తెలియదు, అక్కెవరు తెలియదు, అన్నెవరు తెలియదు, తమ్ముడు ఎవరు తెలియదు. వరుస వాయువు లేకుండా పశువులాగా బతుకుతూ ఉంటారు. ఎందుకు? గుడ్డితనము. పౌలు ఒక చోట అంటాడు, మరి అవిశ్వాసులైన వారి యొక్క మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసి ఇహలోక దేవత అవిశ్వాసులైన వారి యొక్క మనోనేత్రములకు ఏం కలిగి చేసిందంటే గుడ్డితనము. మత్తులో ఉన్నవానికి బట్టలు ఉన్నాయా? కుక్కలు వచ్చి మూతి నాకుతున్నాయా? ఈగల వాళ్తున్నాయా? కంపు కొడుతుందా? ఏం తెలీదు. ఏదో లోకంలో ఉంటాడు. మత్తులో ఉన్నవానికి, కళ్ళు లేని వానికి ఏమి అర్థం కాదు. అదేవిధంగా శత్రువుకు నువ్వు ఎప్పుడైతే చోటిస్తావో, నిబంధన నుంచి పక్కకు వస్తావో, సైతాను సంసోను ఎందుకు ఎట్లా దొరికాడు అంటే తల వెంట్రుకలు తీసివేయబడ్డాయి. ఎంటికలు పోగానే బలం పోయింది పిల్లలు చెప్పే కథ లేదు. ఈ సంసోను ఎవరు అంటే నాజీరు చేయబడ్డ వ్యక్తి. పుట్టిన నాటి నుండి అప్పటి వరకు మంగళకత్తి నెత్తి మీద పడలేదు. తను దేవుని కొరకు ప్రత్యేకించబడ్డ వ్యక్తి, నిబంధన జనుడు, దేవుని యొక్క వాగ్దాన పుత్రుడు. చెప్పి దేవుడు ఇచ్చాడు, అపవిత్రమైనది ఏది ముట్టుకోవద్దన్నాడు. కానీ ఇజ్రాయేలులో పిల్లలు లేనట్లుగా, ఇజ్రాయేల్లో ఆయనకి ఆడపిల్ల దొరకనట్లుగా సున్నత పొందని ఫిలిష్తీయుల పిల్లని ఇష్టపడ్డాడు. సచ్చిందాను ముట్టుకోవద్దు. సింహము కళేబరంలో తేనె పెడితే ఆ తేనె తిన్నాడు, తన దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఇచ్చాడు. సచ్చింది ముట్టుకోవద్దు. గాడిద దవడ ఎముక పట్టుకున్నాడు, చచ్చిపోయాడు ఉంటే. మెల్లమెల్లగా దారి తప్పుతూ వచ్చాడు.
చెడిపోయాడు, పడిపోయాడు, దేవుని కృపకు దూరమయ్యాడు. ఎప్పటి వలె విడచుమ్ముకుంటాను అనుకున్నాడు, కానీ యెహోవా తను చేయి విడిచానని తను ఎరగకుండెను. నువ్వు నిబంధనలో ఉంటే, దేవుని యొక్క నిబంధనలో ఉంటే నువ్వు ఫలిస్తావు, నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు వర్ధిల్లుతావు. నిబంధన మీరితే దిక్కుదారి ఉండదు. అందుకే యోహాను సువార్త 15 అధ్యాయము 5వ వచనం నుంచి చదవనమ్మా. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నాకు వేరుగా ఉండి మీరేమీ. దేవుడు తను దేంతో పోల్చుకుంటే ద్రాక్షవల్లితో పోలుస్తూ ఉన్నాడు. ఆయన నమ్మిన నిన్ను నన్ను దేంతో పోలుస్తున్నంటే ఆ తీగతో పోలుస్తూ ఉన్నాడు. ఆ తీగ దినదినము పెరగాలి అంటే, ఆ తీగ దినదినం ఫలించాలి అంటే చెట్టుకి అంటు కట్టబడి ఉండాలా. చెట్టు నుంచి తీగని వేరు చేస్తే అది ఎండిపోతుంది, చచ్చిపోతుంది. మరి నువ్వు ఆత్మీయంగా ఫలించాలా, నువ్వు వర్ధిల్లాలంటే దేవుని యొక్క నిబంధనలు నువ్వు ఉంటే, దేవునితో నువ్వు అంటు కట్టబడితే, ఆ సహవాసములో ఉంటే నీకు తిరుగు ఉండదు, నీకు ఓటం ఉండదు. ఎందుకు? పర్వతములు తొలగినను, మెట్టలు దద్దరిలను, నా కృప నిన్ను విడిచిపోదు. ఇంకేమన్నాడు తర్వాత? సమాధానమైన విషయంలో నా నిబంధన తొలగిపోదు. పర్వతాలు తొలగిపోతాయి, అంటగా నీకెందుకు నేను ఉన్నాను కొండలాగా, నీకు అండగా అంటాను. అవసరం నీ ప్రాణం ఇస్తాను, చావు తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయలేదని చెప్పి ఎంతోమంది ఎన్నో వాగ్దానాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ గాలు కొట్టుకొని పోతాయి. ఇవన్నీ పోయినప్పటికీ ఆయన నీతో చేసిన నిబంధనని దేవుడు రద్దుపరచాడు, దాన్ని దేవుడు కొట్టివేయడు. ఎప్పుడు అంటే నువ్వు నిబంధనలో ఉన్నప్పుడు, ఆ సంఘంలో సహవాసంలో ఉంటే నువ్వు ఫలిస్తావు. సంఘం అనగా దేవుని యొక్క శరీరం అయి ఉంటుంది. ఆ సంఘానికి క్రీస్తు శిరస్సు అయి ఉంటున్నాడు. సంఘము దేవుని యొక్క శరీరం అయితే ఆ శరీరానికి క్రీస్తు శిరస్సు. ఆ శరీరంలో మనం అందరం ఎవరమై ఉన్నాము? వాక్యం మీద ఏం సెలవిస్తుంది? మనం అందరం ఎవరమై ఉన్నామంట? చెప్పండి అందరు సీనియర్లు. అవయములమై ఉన్నాము. దేవుడు శిరస్సు, సంఘము శరీరము. ఇక్కడ ఉన్న మనం అందరం ఆ శరీరంలో ఎవరమే? ఒకళ్ళ చెయ్యి, ఒకళ్ళ కాలు, ఒకళ్ళ ముక్కు, ఒకళ్ళ నోరు, ఒకళ్ళ కన్ను. ఎవరు టాలెంట్ వాళ్ళదే, ఎవరి ప్రత్యేకత వాళ్ళదే. నువ్వు మంచిగా పాడగలవు, నువ్వు మంచిగా వినగలవు, మంచిగా చూడగలవు, కన్ను మంచిగా చూడగలుగుతుంది, చెవు మంచిగా వినగలుగుతుంది. ఇది ఎప్పుడు వినగలుగుతుంది, ఎప్పుడు చూడగలుగుతుంది? నా శరీరంలో ఉంటేనే, శరీరం నుంచి బయటకు వెళ్తేనా? కన్ను చూడాలి అంటే, చెవు వినాలి అంటే, నోరు మాట్లాడాలంటే శరీరంలో ఉండాలా, శరీరం నుంచి బయటకు తీయాలా? శరీరములో ఉంటే దానికి విలువ, శరీరములో ఉంటే దానికి ఘనత, శరీరములో ఉంటే అది వాడబడుతుంది. కాలైనా, చెయ్యి అయినా, కన్నైనా, ముక్కైనా, నోరైనా శరీరములో ఉన్నప్పుడే వాడబడుతుంది. కానీ ఆ శరీరంలోంచి బయటికి వెళ్ళిపోతే అది కుళ్ళిపోతుంది, అది పాడైపోతుంది. నువ్వు ఫలించాలి అంటే నువ్వు సహవాసములో ఉండాలా. దేవుడు నిన్ను ఎక్కడైతే పెట్టాడో అక్కడ నువ్వు నమ్మకస్తునిగా ఉండాలా. టీచర్ పుష్పక్ ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పింది. ఆమె ఒక అద్భుతమైన మాట చెప్పింది. బ్రదర్, దేవుడు తల్లిదండ్రులు మార్చుకునే ఆప్షన్ మనకి ఇవ్వలేదు బ్రదర్ అంది. అది చాలా ఆలోచింప చేసే మాట, చాలా విలువైన మాట. ఏమంది? దేవుడు మనకి అమ్మా నాన్నని మార్చుకునే ఆప్షన్ దేవుడు మనకి ఇవ్వలేదు. చూడండి, నువ్వు ఈ భూమి మీద పుట్టటానికి నీకు ఒక కుటుంబాన్ని దేవుడు ఏర్పరిచాడు. ఎక్కడ పుట్టాలా, ఎప్పుడు పుట్టాలా, ఏ ఇంట్లో పుట్టాలా, నీకు ఎంతమంది అక్క చెల్లెలు ఉండాలా, అన్నదమ్ములు ఉండాలా, నీ కుటుంబం ఎంత పెద్దగా ఉండాలా అన్నది అనాది కాలంలోనే దేవుడు నియమించాడు. తన యొక్క ప్రణాళిక చొప్పున దేవుడిని నీ భూమి మీదకి పంపించడు. నువ్వు ఏదో హఠాత్తుగా ఊడి పడలేదు. నీ ఎడల దేవుడు భూమి పునాదులు వేయబడకముందే, తల్లి గర్భములో పిండమగను రూపించబడకముందే దేవుడు అనాది కాలంలో నీ ఎడల ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. ఆయన సంకల్పం చొప్పున నువ్వు ఈ భూమి మీదకి వచ్చావు. ఈ భూమి మీద పుట్టడానికి ఒక కుటుంబాన్ని ఏ విధంగా అయితే ఏర్పాటు చేశాడో, నువ్వు ఆత్మీయంగా దేవుళ్ళు ఎదగటానికి
ఒక సంఘాన్ని, సహవాసాన్ని కూడా దేవుడు ఏర్పరిచాడు. అమ్మ నల్లగా ఉంది, నాన్న ఎడ్డోడు, వాడు సూటు బూటు వేసుకున్నాడు, వీడు రబరబ అంటున్నాడు, వాడు శబశబ అంటున్నాడు, కాబట్టి వాని దగ్గరికి వెళ్తాను, వాడిని మా నాన్న, వాడే మా తల్లి అని చెప్పు. కొంతమంది బట్టలు మార్చినట్లుగా, ఫోన్లు మార్చినట్లుగా సంఘాలని, సేవకులు మారుస్తూ ఉంటారు. ఒక సంవత్సరం ఈయన మా ఆత్మీయ తండ్రి అంటాడు, ఇంకొక సంవత్సరం ఆయన మా ఆత్మీయ తండ్రి అంటాడు. ఇంతకు వాడు ఎవడు పుట్టాడు, ఎక్కడ పెరిగాడు వాడికి కూడా తెలియదు. దేశదిమ్మరలాగా తిరుగుతూ ఉంటారు. దేవుడు కొన్ని మార్చుకునే ఆప్షన్ మనకి ఇవ్వలేదు. మన DNA మారదు, మన ఇంటి పేరు మారదు, మన తండ్రి పేరు మారదు. అదేవిధంగా నువ్వు పుట్టడానికి ఒక కుటుంబాన్ని ఏ విధంగా అయితే ఏర్పాటు చేశాడో, నువ్వు ఆత్మీయంగా ఎదగటానికి ఒక సంఘాన్ని, సహవాసాన్ని కూడా దేవుడు నియమించాడు. కొంతమంది అది చర్చే కాదన్నా, ఈయన సేవకుడే కాదన్నా, అది వాక్యమే కాదన్నా, ఎక్కడికి వెళ్తే ఏంటన్నా? దేవుంటాడు యెషయా గ్రంథంలో, ఆకాశం ఆలకించు, భూమి. నేను పిల్లల్ని కానీ పెద్దోళ్ళని చేసి వాళ్ళు నా పైన తిరగబడ్డారు. ఎద్దు తన కామము ఎరుగును, గాడిద సొంతవాణి దొడ్డి ఎరుగును. వీళ్ళకి తెలివి లేదు. చూడు ఆ పశువులు, చూడు దినమంతా అడివంతా తిరిగి వచ్చిన తర్వాత, తిరిగినప్పటికీ సాయంత్రానికి దాని ఘాటు దగ్గరికి అది వస్తుంది. ఎక్కడ పనుక్కుంటే తెల్లారదు, నన్ను అడిగేవాడు ఎవడు అని ఎక్కడంటే అక్కడ ఉండదు. ఎందుకు? పక్షులు చూడండి, పక్షులు పిచ్చిక ఎంత, దాని తలకాయ ఎంత, ఆ తలకాయలోని మెదరెంత, అది ఒక గూడు పెట్టుకుంటే సాయంత్రానికి ఎగురుకుంటూ దాని గూటికి అది వస్తుంది. కానీ కొంతమంది అట్లా ఉండరు. ఒక వారం ఈ చర్చి, ఒక వారం ఆ చర్చి, ఈ సేవకుడు కానీ ఆ సేవకుడు, ఆ సేవకుడు కానీ ఈ సేవకుడు. ఇంతగా వాళ్ళ బుద్ధి మంచిగా లేదని వాళ్ళకి అర్థం కాదు. దేశదిమ్మర్లాగా తిరుగుతూ ఉంటారు, ఎదుగు పొదుగు లేకుండా. నువ్వు సహవాసములో ఉంటే నువ్వు ఫలిస్తావు. ఏదైనా చర్చి కాదంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రక్తం గ్రూప్ ఉంటుంది. బ్లడ్ గ్రూపు, ఏనా బీనా అట్లా ఒక్కొక్క గ్రూప్ ఉంటుంది. ఏదైనా రక్తమే కదా, కుక్కది రక్తమే, పందిది రక్తమే. రక్తం కావాలన్నప్పుడు కుక్క రక్తం, పంది రక్తం ఎక్కిస్తే అడ్డం పడతారు, చచ్చిపోతారు. రక్తం అవసరమైనప్పుడు, మనుషుడు రక్తమైనప్పటికీ ముందు అది ఆ గ్రూప్కు చెందిందా కాదా, కలుస్తుందా లేదా చూసుకుంటారు. ఆ రక్తం ఎక్కిస్తేనే బతుకుతావు. కానీ నీది ఒక గ్రూప్ ఉండి ఇంకొక గ్రూప్ రక్తం ఎక్కిస్తే అడ్డం పడతావు. అదేవిధంగా అది చర్చే, ఇది చర్చి. నేను అంటాను, నేను ఏ చర్చిని తప్పట్టట్లే, ఏ సహవాసం తప్పట్టట్లే. దేవుడు ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క స్థితిని దేవుడిస్తాడు, ఒక్కొక్క ప్రత్యేకతని దేవుడిస్తాడు. ఆ దేవుడిని ఎక్కడైతే రక్షించుకున్నాడో, ఎక్కడైతే నేను ఏర్పరచుకున్నాడో అక్కడ నమ్మకంగా ఉంటే, బైబిల్లో నమ్మకమైన వానికి ఏం కలుగుతున్నాయట? మెండైన. ఎవరికి? దేశదిమ్మర కాదు, నమ్మకమైన వానికి. నువ్వు నమ్మకంగా ఉన్నట్లయితే మెండైన ఆశీర్వాదాలు. బైబిల్లో ఒక వ్యక్తిని మనం చూస్తాం. ఆ తండ్రికి 2 కొడుకులు. ఆ తండ్రి ఆ కొడుకుని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. ఆ పిల్లలంటే తండ్రికి ప్రాణం. పిల్లలు లేని ఆ తండ్రి ఉండలేడు. మరి చిన్న కుమారుడు ఏమన్నాడు? తండ్రితో గొడవపడి, నా ఆస్తి నాకు కావాలా, నేను పోయి వ్యాపారం చేసుకుంటాను, ఇంకా నేను సంపాదించుకుంటాను, నాది నాకు కావాలని చెప్పి తండ్రిని దుఃఖపెట్టి, తండ్రిని నొప్పించి, తండ్రి దగ్గర నుంచి తన చెందింది తీసుకొని దూర ప్రాంతానికి వెళ్ళాడు. తరతరాలు తిన్నా తరగనంత ఆస్తి ఆ తండ్రి సమకూర్చాడు. ఆ ఇంట్లో ఎంతోమంది పని వాళ్ళు ఉన్నారు. తనకి ఏమి తక్కువ లేదు, ఏమి కొదువు లేదు. యువరాజులాగా తిరుగుతూ ఉన్నాడు. యువరాజులాగా బ్రతుకు. కాలుకు మట్టంటకుండా తను చూసుకునే వాళ్ళు అక్కడ ఎంతోమంది ఉన్నారు. తనకు కావాల్సినవన్నీ దేవుడు తనకి ఇచ్చినప్పటికీ, సృష్టి అంతటిని చేసిన తర్వాత మనిషిని చేశాడా? మనిషిని చేసిన తర్వాత సృష్టిని చేశాడా? చెప్పండి. సృష్టి అంతటి చేసిన తర్వాత మనిషిని చేసి, ఎందుకు? మనిషికి బతకటానికి ఏమేమైతే కావాలో అదంతా దేవుడు ఆల్రెడీ చేసిన తర్వాత మనిషిని దేవుడు సృజించాడు. మనిషికి మొదటి దినం ఏంటిదంటే 7వ దినం. 7వ దినం విశ్రాంతి దినం. ఈ మనిషి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈ మనిషికి కావాల్సినవన్నీ దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. ఆ తండ్రి తన కొడుకులకు కావాల్సినవన్నీ సమకూర్చినప్పటికీ ఈ చిన్న కుమారుడు ఏం చేసిందంటే, తన ఆస్తి తీసుకొని దూర ప్రాంతానికి వెళ్ళాడు. తండ్రిని విడిచి, కుటుంబాన్ని విడిచి, సహోదరుని విడిచి
సహవాసాన్ని విడిచి ఒంటరిగా దూర ప్రాంతానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? కారణం ఏంటి? ఎందుకంటే తనకున్న దాన్ని బట్టి తనకు తృప్తి లేదు. బైబిల్ రాయబడింది, సంతృప్తి అయినా దైవభక్తి గొప్ప లాభసాధకమైంది. కొంతమంది వారు జీవిస్తున్న జీవితాన్ని బట్టి, వాళ్ళు చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి, వారు చేస్తున్న సేవను బట్టి వాళ్ళకు తృప్తి ఉండదు. అసంతృప్తి సైతాన్ యొక్క పెద్ద ఆయుధం. ఎన్ని ఉన్నా ఇంకేమో కావాలి, ఇంకేమో జుర్రుకోవాలా, ఇంకేదో మూట కట్టాలా, పరిగెత్తుతూ ఉంటారు. ఈ చిన్న కుమారునికి అన్నీ ఉన్నప్పటికీ ఆ ఉన్నదాన్ని బట్టి తృప్తి చెందకుండా ఇంకేమో సంపాదించుకుందాం, ఇంకేమో సాధిద్దాం, ఇంకేదో మూట కడదామని చెప్పి వెళ్ళాడు. తండ్రికి దూరంగా, కుటుంబానికి దూరంగా, ఇంటికి దూరంగా వెళ్ళాడు. ఏమి సంపాదించాడు, ఏమి సాధించాడు అంటే ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. తినటానికి తిండి లేక ఆ పందులతో, కనీసం ఆ పంది పొట్టుతో కడుపు నింపుకోవాలని ఆశపడ్డంట. అది కూడా దొరకలేదంట. ఏ స్థితిలో ఉన్నాడు? ఎవరు చప్పట్లు కొడితే పరిగెత్తేవాళ్ళు. ఎవరు అక్కడంటే ఏళ్ళనివాడ చిత్తమని వచ్చి తల ఉంచేవాళ్ళు. ఆ స్థితి నుంచి ఏ స్థితికి దిగజారిపోయిందంటే పందులతో కలిసి సహవాసం చేస్తూ ఉన్నాడు. పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. కారణం ఏంటి? తండ్రికి దూరంగా వెళ్ళినందుకు. మన దైవజనుడు మహిమలో చేర్చబడిన తర్వాత మన దైవజనుడికి నీడలాగా ఉన్నవాళ్ళు, నీడంటే నా నీడ నా ఎంట వస్తుంది కదా, మన దైవజనుడికి నీడలాగా ఉన్నవాళ్ళు మన దైవజనుడు మహిమలోకి వెళ్ళగానే వాళ్ళ యొక్క నిజ స్వరూపాన్ని బయట పెట్టారు. అందరిని తొక్కి అందరి మీద నిలబడాలా. ఏ ప్లాన్? బి ప్లాన్ అంట. ఏ ప్లాన్ ఏంటి అంటే ఇక్కడే ఉండి అందరి మీద పెత్తనం చేయాలా, అందరం తొక్కి అందరి మీద నిలబడాలా, అది ఏ ప్లాన్. బి ప్లాన్ ఏంటంటే బయటికి వెళ్తే కట్టుకుని అందరినీ బయటికి తీసుకొని పోవాలా. ఇది వాళ్ళ యొక్క ప్రణాళిక, ఇది వాళ్ళ యొక్క ఉద్దేశం. మరి సేవలో ఉన్న అనుభవం గల్ల సేవకులు చిలక్క చెప్పినట్టుగా, వద్దు నాయనా, అది దేవుని చిత్తము కాదు, వాక్యం సెలవిస్తుంది, సహోదరులు ఐక్యత కలిగి ఉంట ఎంతో మేలు, ఎంతో మనోహరం. అక్కడ శాశ్వత జీవము, నిత్య ఆశీర్వాదం ఎక్కడ ఉంటుందంటే ఐక్యత ఉన్న చోట ఉంటుందయ్యా. మరి నువ్వు వేరవటం అది దేవుని చిత్తము కాదు, కలిసి సాగటమే దేవుని యొక్క చిత్తము. నీకేం కావాలని అడుగు, నీకేం కావాలని తీసుకో. అవసరమైతే ఈ చర్చకు నువ్వే ప్రెసిడెంట్గా ఉండు, ఏమన్నా ఆఫరా. అవసరమైతే ఈ సంఘానికి నువ్వే ప్రెసిడెంట్గా ఉండు. కానీ కలిసి వెళితే దేవునికి మహిమ ఉంటుందని చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు చిలక్క చెప్పినట్టు చెప్పారు. ఏమన్నారు? ఆయనకి తెలివి లేదు, ఈయనకి చదువు లేదు, నేనేంటి, నా రేంజ్ ఏంటి, వీళ్ళతో కలిసి ఉండేది వీలు లేదు. ఈరోజు ఈ యొక్క చదువు సంధ్య లేని వాడిని దేవుడు చేతపట్టి చరిత్రను దేవుడు సృజిస్తూ ఉన్నాడు. మిర్యాలగూడలో 26వ తారీఖు మందిర ప్రతిష్టత జరిగింది. నేను అనుకున్నాను ఆ ప్రాంతంలో, ఆ కాలనీలో అది పెద్ద మందిరం అని నేను అనుకున్నాను. చూచిన వాళ్ళు చెప్తున్నారు ఈ కాలనీలో కాదు, నల్లగొండ జిల్లా, హల్లెలూయా, నల్లగొండ జిల్లాలోనే ఇంత పెద్ద మందిరము లేదు అని చెప్పి చూచిన వాళ్ళు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అడుగు పెట్టిన వాళ్ళు దేవుని మహిమను చూస్తూ ఉన్నారు ఆ చోట. మరి ఈ చదువు సంధ్య లేనివాడు మాట్లాడితే వినటానికి ఈరోజు ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ చదువు సంధ్య లేనివాడు మాట్లాడుతుంటే ఇక్కడ ఇన్ని వేల మంది ఆసక్తిగా వింటూ ఉన్నారు. ఇంకెంతోమంది ఆన్లైన్లో చూస్తున్నారు, వింటూ ఉన్నారు. మరి జ్ఞానులు సిగ్గుపరచుటకు వెర్రివారిని ఎన్నుకుంటాను అన్నాడు. సింహాసనం నుంచి బలవంతులను త్రోసివేసి పెంట కుప్పల నుండి దీనులను దరిద్రులను దేవుడు రాజులతోటి కూర్చోపెడతా అన్నాడు. దేవుణ్ణి ఆధారం చేసుకొని దేవుని వైపు చూచినప్పుడు దేవుడు అంచెలంచెలుగా శత్రువు సిగ్గుపడినట్లు, మనుషులు ఆశ్చర్యపడినట్లు జ్ఞానానికి అందన కార్యాలు అడుగడుగును చేస్తూ ఉన్నాడు.
దేవుడు నాతో చెప్పాడు, నా మంచితనం అంతని ఎదుటి నేను కనుపరుస్తానమన్నాడు. అడుగడుగున ఆయన మంచితనాన్ని నేను చూస్తూ ఉన్నాను. నువ్వు కదిలితే కార్యాలు చేస్తాను, నువ్వు అడిగేస్తే నీ కొరకు నేను దారి చేస్తాను అన్నాడు. అసాధ్యమైన కార్యాలు నేను చెప్పగలను, చెప్తే సమయం సరిపోదు, తెల్లారిపోతుంది. మరి అడుగడుగున దేవుడు తన యొక్క మహిమను కనుపరుస్తూ ఉన్నాడు. మరి ఈ యొక్క కుమారుడు సమస్తాన్ని పోగొట్టుకున్నట్లుగా, మరి మేము వీరులమి శూరులమి, ఈ చదువు సంధ్య లేని వాళ్ళతో మేము సమానంగా ఉండేది ఏంది అన్ని మేము నా భాష చెప్పాలండి, మేము తోపులమి మేము పోపులమి అన్నవాళ్ళు ఈరోజు మైకుల ముందు మొత్తుకుంటున్నారు. ఏమని? కట్టుకోనంట అందరు కలిసి ఈడు మాకు వద్దు అని చెప్పి కట్టుకుని ఎత్తి పడేశారంట. వాళ్ళు బయటకు వెళ్ళటానికి నలుగురు కారణం అంట. ముఖ్యంగా A1, A2, A3, A4 అంట. దీంట్లో A1 చాలా పవర్ఫుల్ అంట. నాకు మరి ఇంతకీ A1 ఎవరబ్బా, A2 ఎవరో తెలుసుకోవాలందిగా నాకేం తెలియట్లేదు. A1 చాలా పవర్ఫుల్ అంట. కట్టుకొని ఎత్తి బయట పడేశారు. సౌలు రాజు అంతకంతకు పతనమవుతూ వచ్చాడు. దావీదు దాసుడు అంతకంతకు వర్ధిల్లుతూ వచ్చాడు. దావీదును చూసినప్పుడు సౌలు మిక్కిలి భయపడ్డాడు. రాజు దాసును చూసి భయపడుతున్నాడు. ఎందుకు? దావీదు పక్షాన ఎవరున్నారు? దావీదు పక్షాన ఎవరున్నారు? దేవుడున్నాడు. యుద్ధము నాది కాదు, దేవుంది. యుద్ధం యెహోవాదని చెప్పి పరిగెత్తుతూ ఉన్నాడు. దేవుడు జయమిస్తూ ఉన్నాడు. దావీదును చూసినప్పుడు సౌలుకు వణుకు పుట్టింది. మరి ఈరోజు మన సహాయకులకి భయం మొదలైంది. సత్యమని అప్పుడప్పుడు నాకు ఫోన్ చేసినప్పుడు, అయ్యా మన సహాయకులు ఎట్లా ఉన్నారు, బాగున్నారని అడుగుతాడు. బాగున్నారని అంటాడు మన సహాయకులు బలవంతులే కానయ్యా, మన విమోచకుడు, అది నాకు పెద్ద ప్రసంగం అయింది. మన సహాయకులు బలవంతులే. నేను అనుకుంటాను ఒక్కసారి, దేవుడు నా యందు దయ చూపకపోతే, దేవుడు నా పక్షాన మౌనంగా ఉంటే, దేవుడు నన్ను ఎలడపరచుకోకపోతే వీళ్ళు నిలువన నన్ను మింగేవాళ్ళ కదా, బతికుండగానే సమాధి కట్టేవాళ్ళ కదా అనిపిస్తుంది. అడుగడుగున దేవుడు కలుగు చేసుకున్నందుకు, అడుగడుగున దేవుడు తన శక్తిని వెల్లడపరుచుకున్నందుకు చూస్తూ నిలిచిపోయారు. మరి దావీదు అంతకంతకు వర్ధిల్లే అంట. పదవిలో ఉన్న వ్యక్తి, మాకు చదువు ఉంది, మాకు టాలెంట్ ఉంది, మాకు బలం ఉంది, మాకు ధనం ఉంది, మేము వీరులమి శూరులమి మేము పోపులమి తోపులు అన్నవాళ్ళు ఈరోజు ఈగలు కొట్టుకుంటున్నారు. నా భాష చెప్పాలంటే ఈరోజు ఈగల దోమలు కొట్టుకుంటూ ఉన్నారు. ఆయన కృప పైన ఆధారపడ్డ వారిని అందని శిఖరాలకు దేవుడు తీసుకెళ్తూ ఉన్నాడు. ఆ కుమారుడు సర్వం పోగొట్టుకున్నాడు. ఎప్పుడు తండ్రి గుర్తొచ్చాడు? ఎప్పుడంటే బుద్ధి వచ్చినప్పుడు తండ్రి గుర్తొచ్చాడు. ఏమన్నాడు? అయ్యో నా తండ్రి దగ్గర ఎంతోమంది ఉన్నారు కదా, వారికి సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది, నేనేమో ఈ కుక్క బతుకుతున్నాను. ఈ కుక్క సాగు సచ్చకాడికంటే ఆ తండ్రి దగ్గరికి పోయి అక్కడ ఏడుద్దాము, తండ్రి కాలు పట్టుకుందాము, కనికరిస్తాడు విశ్వాసముతో, ఆ నమ్మకంతో తిరిగి వస్తూ ఉన్నాడు. పోయేటప్పుడు యువరాజులాగా పోయాడు. ఒంటి నిండా బంగారం, 5 ఏళ్ళకి 5 ఉంగరాలు పెట్టాడేమో, మెడ నిండా వజ్రాల దండ ఉందేమో, ఒక రాజులాగా వెళ్ళాడు. తిరిగి వచ్చేటప్పుడు పందులు ఎవరితో సహవాసం చేస్తే ఏమవుతుందంట, 6 నెలలు స్నేహం చేస్తే వీళ్ళు వాళ్ళవుతారు, వాళ్ళు వీలవుతారు. వీడు పందుతో తిరిగి పందుతో ఉండి 2 కాళ్ళ మీద నడవాల్సిన 4 కాళ్ళ మీద దొక్కుంటూ వస్తున్నాడేమో. ఎందుకు? తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, అంత పోగొట్టుకొని బికారిగా పాక్కుంటూ వస్తున్నాడేమో. తండ్రి దూరాన్ని చూచి వీడికి బాగైంది, వీడికి ఇట్నే కావాలా, వీడికి తిక్క కుదిరింది అనుకున్నాడా? అరే పనులు పంపించోడు మెడపెట్టి బయటకు నెట్టేయండి అన్నాడా? లేదు. దూరాన్ని చూడగానే పరిగెత్తుకుంటూ పోయి మెడ మీద పడి కౌగిలించుకున్నాడు. కనీసం కొడుకు చెప్పేది కూడా వినట్లేదు. ఏమన్నాడు? శుభ్రం చేయించి వీనికి వస్త్రాలు, ప్రశస్తమైన వస్త్రములు ధరించండి, ఆ తర్వాత కాళ్ళకు చెప్పులు ఇయ్యండి, చేతికి ఉంగరము పెట్టండి అని చెప్పి ఒక పెద్ద విందు చేశాడు. చూడు, ఆ యొక్క వస్త్రాలు
దేనికి గుర్తు అంటే రక్షణ గుర్తు, చెప్పులు దేనికి గుర్తు అంటే సమాధానానికి గుర్తు, ఆ ఉంగరం దేనికి గుర్తు అంటే అధికారానికి గుర్తు. ఈ కుమారుడు తండ్రి దగ్గరికి రాగానే మొదటిగా ఏం దొరికింది చెప్పండి? చెప్పాలా? అయ్యో ఇంటికెళ్ళి ఏం చేసి ఆల్రెడీ మీకు కూడా తినడానికి మంచిగా ఉండి పెట్టారు కదా, పోయి పనుకోవడమే కదా. కాబట్టి ఈరోజు కొంచెం లోతుల్లో వెళ్దాం. తండ్రి దగ్గరికి కొడుకు రాగానే ఈ కొడుకు మొదటగా దొరికింది ఏంటి చెప్పాలా? మొదటిగా ఏం దొరికింది? ప్రేమ. హల్లెలూయా. ఏం దొరికింది? దేవుడు లోకమును, దేవుడు ఏమైనాడు? ప్రేమ అయి ఉన్నాడు. ఆయన ప్రేమ. మన గురించి తెలిసిన వాళ్ళు మనల్ని ఎవరు ప్రేమించరు. వీడు పనికి మాలింది, అట్లా చేసింది, ఇట్లా చేసింది, అట్లా అన్నాడు, ఇట్లా అన్నాడు, పెద్ద ఫైల్ ఓపెన్ చేస్తారు. మన గురించి తెలిసిన వాళ్ళు మనల్ని ఎవరు ప్రేమించరు. కానీ మన గురించి దేవునికి అంతా తెలుసు. మన గురించి దేవునికి అంతా తెలుసా తెలీదా? ఎక్కడ ఎప్పుడు ఏం చేసింది, ఇంట్లో ఏం చేసింది, బయట ఏం చేసింది, కాలేజీలో ఏం చేసింది, స్కూల్లో ఏం చేసింది, హాస్టల్లో ఏం చేసింది, అంతా తెలుసు. అంత తెలిసి దేవుడు ఏమి తెలియనట్లుగా దేవుడు ప్రేమిస్తాడు. దేవునికి మనకు తేడా ఏంటంటే మన గురించి తెలిసిన వాళ్ళు ఎవరు మనల్ని ప్రేమించరు, కానీ దేవునికి మన గురించి అంత తెలిసినప్పటికీ ఏమీ తెలియనట్లుగానే ప్రేమిస్తాడు. మరి తండ్రి దగ్గరికి కుమారుడు రాగానే ఇవన్నీ ఎత్తట్లే, గతాన్ని ఎత్తట్లే. తండ్రి నువ్వు అట్లెందుకు చేసావు, ఎట్లెందుకు చేసావు, అదేం చేసావు, ఇదేం ఏం అడగట్లే. కొత్తగా మరలా ప్రేమిస్తూ ఉన్నాడు. మీ పాపాలు నా వీపు వెనకాల వేసుకుంటా అంటున్నాడు. వాటిని ఇంకెప్పటికీ నీ జ్ఞాపకము. ఈరోజు నీ స్థితి ఏదైనప్పటికీ, మంది ప్రవచనాలు, మంది దర్శనాలు విని నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావేమో, ఇంకేదో నీ సొబుద్ధిని ఆధారం చేసుకొని దేవునికి దూరం అయ్యావేమో, చేయకుండా పనులను చేసి నీ జీవితం చుక్కు అయిపోయిందేమో, నరకపు అంచుల్లో మన పాస్టర్ గారు భాష చెప్పాలని నాట్యం ఆడుతున్నావేమో. మన యొక్క అబ్రాహ్మణ్ అంటాడు, వాళ్ళు నరకపు అంచులను నాట్యం ఆడుతున్నారా అంటాడు. ఈరోజు నువ్వు నరకపు అంచులను నాట్యం ఆడుతున్న పరిస్థితి ఏమో నీది. నీ స్థితి ఏదైనా, నీ గతి ఏదైనా, ఒక్కసారి ఆయన వైపు చూస్తే, ఆయన వైపు నీ చేతులు చాపితే లోబడిన ప్రజల కొరకు దినమల్లా చేతులు చాచి ఉంచుతాడు. ఆయన ప్రేమ, ఆయన కౌగిలి నీకు మొదటిగా ఆయన ప్రేమ దొరుకుతుంది. రెండోది రక్షణ, పోగొట్టుకున్న రక్షణ నీకు దొరుకుతుంది. మూడోది సమాధానం. చెప్పులు అన్నీ ఉన్నా లోపల శాంతి లేకపోతే బతుకు దండగా. ఏది ఉన్నా ఏది లేకపోయినా లోపల శాంతి ఉండాలా, సమాధానం ఉండాలా. నీకు ఎన్ని కోట్లు ఆస్తున్నా, నీకు ఎంత పేరున్నా లోపల సమాధానం లేకపోతే నీ బతుక్కి అర్థం ఉండదు. దేవుని దగ్గరికి వస్తే ఆ సమాధానం దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు ఏమో నా శాంతిని మీకు ఇస్తాను, మీకు సమాధానము కలుగునుగాక. ఎప్పుడు సమాధానం కలుగుతుంది, ఎప్పుడు తన శాంతి నీకు దొరుకుతుందంటే ఆయన ఇంటికి వచ్చినప్పుడు, ఆ యొక్క నిబంధనలో నువ్వు ఉన్నప్పుడు, ఆయనతో నువ్వు అంటు కట్టబడి జీవించినప్పుడు ఆయన యొక్క సమాధానం నీకు దొరుకుతుంది. రక్షణ దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది. ఆ కుమారుడికి ఉంగరం. శత్రు బలమంతరపైన ఏమిస్తున్నాడు? అధికారము. ఏది మీకు ఎంత మాత్రమో హాని చేయదు. నీ ఎదుట ఏ శక్తి అయినా, ఏ వ్యక్తి అయినా నిలవలేరు. ఎందుకు? ఆయన యొక్క అధికారం నువ్వు కలిగి ఉన్నావు. ఎప్పుడు అంటే నువ్వు దేవుని యొక్క చిత్తములో ఉన్నప్పుడు, ఆయన యొక్క నిబంధనలో ఉన్నప్పుడు. గొప్ప విందు చేశాడు ఆ తండ్రి. పొలం నుంచి పెద్ద కొడుకు వచ్చాడు. పొలం నుంచి పెద్ద కొడుకు వచ్చి అదంతా చూచి ఆ ఇంట్లో ఆ యొక్క సందడి, ఆ యొక్క సంగీతము ఏందని అడిగాడు. ఏమి లేదయ్యా, నీ తమ్ముడు తిరిగి వస్తే నీ తండ్రి విందు చేశాడు, ఫంక్షన్ చేశాడంటే ఈ అన్న సంతోషపడ్డా. అబ్బా ఏంటి, నా తమ్ముడు తిరిగి వచ్చాడా, ఎట్లా ఉన్నాడు చూద్దామని చెప్పి పరుగున పోయాడా. పోయి అరే తమ్ముడా ఎట్లా ఉన్నారా, ఇంతకాలం ఎక్కడ పోయావురా, నేను చూడకుండా ఉండలేకపోయాడు అన్నాడా. ఏం చేశాడు? అలిగి మూలం కూర్చున్నాడు. ఆంధ్రాలో ఆడపిల్లలు పెద్ద మనుషులు అయితే మరి మూలం కూర్చోపెట్టేవాళ్ళు ఒకప్పుడు, మరి ఇప్పుడు నాకు తెలియదు. మరి పెద్దోడని చెప్పి పెత్తనమిస్తే, పేరుకి పెత్తనమిస్తారంట నిత్తంతా, పేరుకి పెత్తనమిస్తే నిత్తంతా కొరికిందంట. పెద్దోడని చెప్పి పెత్తనమిస్తే పెద్దోడు తన యొక్క పెద్దరికాన్ని చూపకుండా అలిగి కూర్చున్నాడు. ఇంటికి పెద్ద కొడుకు ఎవరితో సమానులు అంటే తండ్రి తర్వాత తండ్రి లాంటి వాళ్ళు అంటారు. ఇంటికి పెద్దవాడిని తండ్రి తర్వాత తండ్రిలాగా, ఆ తండ్రి స్థానానికి తండ్రి మనస్సు కలిగి ఉండాలి. పౌలు అంటాడు, క్రీస్తు యేసుని కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉంది. ఏ మనస్సు? క్షమించే మనస్సు,
ప్రేమించే మనస్సు, దీవించే మనస్సు, ఓర్చుకునే మనసు, సహించే మనసు. ఈ అన్న ఏమి కలిగి ఉన్నాడు అంటే అలిగి మూలం కూర్చున్నాడు, స్వార్థం చూపుతూ ఉన్నాడు, తమ్ముడి యొక్క మేలు చూచి ఓరవలేకపోతున్నాడు. ఆ తండ్రి బయటకు వచ్చి అంటున్నాడు, ఎందుకు బయట ఉన్నావు, లోపలరా అంటే ఏమన్నాడు చెప్పండి? వేషలతో నీ ఆస్తంతా కాజేసుకుని వచ్చిన వాడి కింద పండగ చేశావు, ఇన్నేళ్ల నుండి నేను నీతో ఉన్నాను, కనీసం నాకు మేకపిల్లనైనా నా స్నేహితులతో సంతోషపడటానికి ఏమన్నాడు, కనీసము మేకపిల్లనైనా. ఈ చిన్న కుమారుడు బయటికి వెళ్ళి తండ్రిని కష్టపెడితే పెద్ద కుమారుడు ఇంట్లో ఉండి తండ్రిని బాధ పెడుతూ ఉన్నాడు. చిన్న కుమారుడు బయటికి వెళ్ళి తండ్రిని కష్టపెడితే పెద్ద కుమారుడు ఇంట్లో ఉండి బాధ పెడుతున్నాడు. అందుకే నేను ఒక టైటిల్ పెట్టాను, పోయినోడు గుడ్డోడు ఉన్నోడు. వాని కళ్ళకి ఏం కనబడలే, అంత తరతరాలు తరగని ఆస్తి ఉన్నప్పటికీ కళ్ళ బైర్లు కమ్మిని, కళ్ళకు పొరలొచ్చినాయి, అందుకే కాలు తనుకుని వెళ్ళిపోయాడు. ఎందుకు ఏం కనబడలేదు. తండ్రి అంటున్నాడు, నాదంతా నీదే కాదా, ఉన్నదంతా నీదే కాదంటే పెద్దోడు ఏడుస్తూ ఉన్నాడు, నాకు మేక పిల్లనైనా ఇచ్చావా. ఎడ్డోడు ఒకడు పనికిమాలోడైతే ఇంకొకడు పోరంబొకోడు. చూడు, ఈ ఇద్దరు కలిసి ఆ తండ్రిని నొప్పిస్తూ ఉన్నారు, తండ్రి మనసుని గాయపరుస్తూ ఉన్నారు. ఆ యొక్క మార్కు సువార్తలో ఉంటుంది, మార్కు 3:25. మార్కు 3:25. ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నిలవనేరదు. చాలు, తనకు తాను ఏరుపడ్డా ఏ ఇల్లైనా, ఏ పట్టణమైనా, ఏ రాజ్యమైనా నిలవనేరదు. ఆ ద్రాక్ష చెట్లో ఉంటేనే తీగ ఫలిస్తుంది, నిబంధనలో ఉంటేనే నువ్వు వర్ధిల్లుతావు. నిబంధనకి బయటకు వస్తే కొన్నిసార్లు అది ఐఫోన్ అయినా డబ్బా ఫోన్ అయినా ఆ సిగ్నల్ అంది, ఆ కవరేజ్లో ఆ సిగ్నల్ ఎక్కడైతే అందుతాయో అక్కడ ఉంటేనే ఫోన్ కనెక్ట్ అవుతుంది. కానీ సిగ్నల్ పక్కకి వెళితే ₹1,00,000 ఫోన్ అయినా కలవదు. ఫోన్ కలవాలి అంటే సిగ్నల్ ఉన్న చోటుకు నువ్వు రావాలా, అప్పుడే ఆ ఫోన్ కనెక్ట్ అవుతుంది. నువ్వు నిబంధనలో ఉంటే దేవుడిని చేతపట్టి కార్యాలు జరిగిస్తాడు. నిబంధనకి వేరైతే ఉండదు. ఈ యొక్క కుమారుడు, పెద్ద కుమారుడు ఏం చేస్తున్నాడు, తమ్ముడి యొక్క మేలు చూచి ఓరలేకపోతున్నాడు. బైబిల్ ఎందుకు అసూయ. కొంతమంది పచ్చగా ఉండి తట్టుకోలేరు, కొత్త బట్టలు వేసుకున్నా, ఎందుకు వాళ్ళ ముందు కడుపు నిండా తిన్నా ఓరవలేరు. వీడికి బంతిలో కూర్చుంటారు కదా, వాడి ప్లేట్లు వేసి చూసుకోడు, పక్కోడి ప్లేట్లో చూస్తాడు, వాడికి ఇంత మొక్కేసాడు, అంత పెద్ద బొక్కేసాడు, నల్లి బొక్క, నాకేమో 2 మొక్కలు వేస్తున్నాడు, వాడికేమో ప్లేట్ నింపుతున్నాడు, నాకేమో బొక్కలు వేస్తున్నాడు అని చెప్పి వీడి ప్లేట్లో చూసుకుని పక్కోడి ప్లేట్లో చూస్తూ ఉంటాడు. బైబిల్ అసూయ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రతి విధమైన నీచ కార్యము ఉంటుంది. అది దయ్యముల యొక్క జ్ఞానము. దేవుని యొక్క మనసు మనం కలిగి ఉండాలా, శత్రువుని కూడా క్షమించాలా, శత్రువుని కూడా మనము ప్రేమించాలా, మనసారా దీవించాలా. అది క్రీస్తు యొక్క మనస్సు. చిన్న కుమారుడు దూరం వెళ్ళి బాధ పెడితే పెద్దవాడు ఇంట్లో ఉండి కష్టపెడుతూ ఉన్నాడు. కొంతమంది మనతోనే ఉంటారు, మన పక్కనే ఉంటారు, మన గొతులు తవ్వుతూ ఉంటారు, వాళ్ళు పోరు మనతోనే ఉంటారు, మన పైన బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి ఆ పోయిన వాళ్ళ కాకుండా ఉన్నవాళ్ళ కాకుండా ఆ తండ్రిలాగా ఆ తండ్రి ఏం చేశాడు, పోయిన వాడిని క్షమించాడు, ఉన్నవాడిని ప్రేమించాడు. వాడిని వదులుకోలేదు, ఇన్ని వదులుకోలేదు, ఇద్దరిని ప్రేమించాడు. మరి మనము ఆ మనస్సు కలిగి, యేసయ్య మనస్సు, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనమును అట్టివారమై ఉన్నాము. ఆయన ద్వారా ఎట్టి కార్యములు భూమి మీద జరిగాయో ఈరోజు నీ ద్వారా, నా ద్వారా అట్టి కార్యాలు జరగాలంటే ఆ ఎడ్డోళ్ళలాగా ఉండొద్దు, గుడ్డోళ్ళలాగా ఉండొద్దు, ఆ పూర్వం బొక్కల్లాగా ఉండొద్దు, ఈ పనికిమాలలాగా ఉండొద్దు. ఎట్లా ఉండాలా, తండ్రి మనస్సు. తండ్రిలాగా నువ్వు ఉన్నప్పుడు ఆ తండ్రి భూమి మీద, యేసయ్య శరీరధారిగా ఉన్నప్పుడు ఈ భూమి మీద ఎట్టి కార్యాలైతే జరిగాయో
ఈరోజు ఈ మాటలు వింటున్న నీ ద్వారా అట్టి కార్యాలు జరుగుతాయి.